హే గైస్ ఎలా ఉన్నారు? సో, దిస్ ఈజ్ వన్ మోర్ వర్క్ ఫ్రమ్ హోమ్ డే అనమాట. సో, ఈరోజు మార్నింగ్ లేవడమే నాకు గ్రోసరీస్ ఆర్డర్ పెట్టడంతో స్టార్ట్ అయింది బీబీలో. సో, వెంటనే కావాల్సినవన్నీ ఆల్రెడీ పెట్టేసి షెడ్యూల్ చేశాను నైటే. సో, మార్నింగ్ నేను లేచేటప్పటికి అన్నీ వచ్చేసినాయి అనమాట ఆర్డర్. సో, ఏమేం పెట్టాను అంటే ఈసారి బ్రాకలీ పెట్టా అనమాట. సో, ప్రైస్ కొంచెం బాగా అనిపించింది రీజనబుల్‌గా అండ్ క్యాబేజ్, సలాడ్స్‌కి క్యారెట్ అండ్ మస్క్ మిలన్ అలా కొంచెం చిన్న ఎసెన్షియల్స్ కూడా పెట్టాను. సో, ఇక్కడ క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో, నేనేమనుకున్నానంటే హాఫ్ హాఫ్ చేద్దాము అని. హాఫ్ తోటి క్యాబేజ్ ఫ్రై, ఇంకొక హాఫ్ తోటి క్యాబేజ్ పచ్చడి. సో, చాలా అంటే చాలా బావుంటుంది. సో, క్యాబేజ్ ఎవరైనా తినకపోతే మాత్రం పచ్చడి ట్రై చేయొచ్చు. చాలా బాగా వస్తదనమాట. సో, ఇక్కడ ఫ్రైకి రెడీ చేస్తున్నాను వెంటనే. ఆనియన్స్ అడిషనల్ అనమాట. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అందుకే నేను ఆనియన్స్ గ్రేవీ కోసం రైస్‌లోకి తినాలి కాబట్టి కొంచెం చీలికల్లా కట్ చేసి వేస్తున్నాను. అండ్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి పెసరట్టు అనుకున్నాను. సో, అది కూడా ఆల్రెడీ నేను రుబ్బేసి పెట్టేసాను పక్కన. సో, ఇక్కడ ఫ్రై చేస్తూ ఇక్కడ పెసరట్టుకి నేను కలిపి పెట్టుకుంటున్నాను సాల్ట్ అది వేసుకొని. సో, అండ్ ఈరోజు వెరీ స్పెషల్ డే అనమాట. ఎందుకంటే ఈరోజు మా 4th మంత్ మ్యారేజ్ యానివర్సరీ. సో, అప్పుడే 4 మంత్స్ అయిపోయిందా పెళ్ళయ్యి అనిపిస్తుంది. సో, స్టార్టింగ్‌కి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. స్టార్టింగ్ నాకు 2 అవర్స్ పట్టేది. బ్రేక్‌ఫాస్ట్ చేసి, కుకింగ్ చేసి నేను మొత్తం ఆఫీస్‌కి వెళ్ళడానికి. ఇప్పుడు 1 అవర్‌లో మేనేజ్ అయిపోతుంది మొత్తం. సో, ఇది చాలా మంచి ప్రోగ్రెస్ అనే చెప్పుకుంటాను నేనైతే. సో, స్పెషల్స్ ఏం చేయట్లేదు. ఎందుకంటే ఆయన ఆఫీస్‌కి వెళ్ళాలి కాబట్టి. సో, నార్మల్‌గా టిఫిన్ అండ్ లంచ్‌కి ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను. సో, ఈవినింగ్ స్పెషల్స్ ఏమన్నా చేద్దాము అని. సో, కంపల్సరీ నేను పెసరట్టుకి ఆనియన్స్ వేస్తాను. ఆనియన్స్‌తో పాటు జీలకర్ర కూడా వేసుకుంటే చాలా మంచిది. సో, మేము బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. టీ కూడా పెట్టేస్తున్నాను అనమాట పక్కన. ఈలోపు నేను లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను. సో, ఎప్పుడు చూపియలేదు కదా! నార్మల్‌గా లంచ్ బాక్స్ ఏం పెడతాను అని చెప్పి. సో, వైట్ రైస్ అనమాట. సో, ఆఫ్టర్‌నూన్ రైసే ఉంటుంది మాక్సిమం. ఎందుకంటే మేము తినేదే రోజుకొకసారి కాబట్టి రైస్ మాత్రం రెస్ట్రిక్ట్ చేయను. అండ్ కర్డ్ కూడా. సో, ఈరోజు క్యాబేజ్ కూర అండ్ స్నాక్స్ కూడా పెడతాను. ఎందుకంటే ఆకలేస్తది కదా! ఈవినింగ్ మాక్సిమం అంటే 3-5 లోపలైతే కంపల్సరీ ఆకలి స్టార్ట్ అవుతుంది వర్క్ చేసే వాళ్ళకి. సో, మాక్సిమం ఫ్రూట్స్ ఉండేలాగే ట్రై చేస్తున్నాను. ఈరోజు ఫ్రూట్ ఆఫ్ ద డే వచ్చి పపాయ అనమాట. ఫోర్క్ పెడతాను నేను. ఎందుకంటే ఫ్రూట్స్ ఈజీగా తినడానికి అవుతుంది మెస్సీ లేకుండా అని. సో, లంచ్ ప్యాక్ పెట్టేసి వెళ్ళిపోయాక నేను కూడా ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసేసాను. సో, మొత్తం ఆఫీస్ అంతా అయిపోయాక ఈవినింగ్ అనమాట. ఇది అరౌండ్ 7:00కి. సో, ఇంకా రాలేదు. సో, ఈలోపు నా పచ్చడి అయిపోతుంది కదా అని చెప్పి క్యాబేజ్ పచ్చడి చేయడానికి స్టార్ట్ చేసేసాను. సో, పక్కనే స్వీట్ ఏం చేద్దాము అని ఆలోచిస్తూ ఉన్నా అనమాట. సో, ఈలోపు పచ్చడి అయిపోతది కదా! పచ్చడి అయిపోయాక చేద్దాంలే అని ఆలోచిస్తున్నా. సో, అన్నీ రెడీ చేసి పెట్టాను. డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ నేతిలో రోస్ట్ చేసి పక్కన పెట్టాను. సో, చేద్దాము అనుకునే లోపల మా హస్బెండ్ వచ్చేసారు. సో, స్వీట్స్ తీసుకొచ్చారనమాట. సో, నేను అందుకే మళ్ళీ ఇంకా స్వీట్స్ కూడా చేయలేదు. పచ్చడి ఒక్కటే చేస్తున్నాను. సో, చాలా చేంజెస్ వచ్చినియి మ్యారేజ్ తర్వాత. మా ఇంట్లో వాళ్ళే షాక్ అవుతున్నారు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ కాబట్టి నాకెప్పుడు ఒక్క పని కూడా చెప్పలేదు మా ఇంట్లో. సో, ఇంట్లో వెళ్ళానా, కూర్చున్నానా, తినేది అంతే ఏ పని చేసేదాన్ని కాదు. సో, ఇప్పుడు నా వీడియోస్ అన్నీ చూస్తుంటే మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, రెసిపీ మాత్రం అమ్మదే అనమాట. సో, అమ్మ చేసిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. అండ్ నేను కొంచెం నాకు స్మూత్‌గా ఉంటే నచ్చదు. సో, కొంచెం రఫ్‌గా ఉంటే పచ్చడి చాలా బావుంటుందనమాట రైస్‌లో కలుపుకోవడానికి. సో, అదే ప్యాన్‌లోనే ఇంక తాలింపు కూడా వేసేస్తున్నాను. మనకు పచ్చడి తాలింపు వేస్తే చాలా బా వస్తది. సో, ఈ చిన్ని చిన్ని మూమెంట్స్ ఎంత బావుంటాయి కదా! మన అనుకున్న వాళ్ళ కోసం ఇష్టంగా కుక్ చేసి పెట్టి, వాళ్ళు బావుంది అని చెప్పి బాగా తింటే ఎంత హ్యాపీనెస్ వస్తుంది కదా! సో, నాకు అందుకే అనుకుంటే ఇంకొంచెం మోటివేషన్ ఎక్కువొచ్చేస్తుంది. తినాక ప్రతిసారి కాంప్లిమెంట్ ఇస్తారు ఏదో ఒకటి. ఇది తగ్గింది, ఇది ఎక్కువైంది అలాంటివి కూడా కంపల్సరీ నీట్‌గా చెప్తారు నాకు. సో, నాకందుకు ఇంకా హ్యాపీగా అనిపిస్తది వంట చేసి పెట్టాలి అని. సో, ఇవి మేము హోళిగలు అంటామనమాట. సో, నాకు తిని చాలా రోజులైంది తినాలనిపిస్తుంది అంటే బొబ్బట్లు తీసుకొచ్చారు. ఇక్కడ ఇవే కదా దొరికేవి అని. సో, బొబ్బట్లు ఇదొక చిన్న చాక్లెట్ అండ్ నాకు పూతరేకులు అంటే చాలా ఇష్టం. బెల్లం పూతరేకులు. సో, తినేసి వెంటనే మూవీకి వెళ్ళిపోయాము. ఈ మూవీ కపుల్ ఫ్రెండ్లీ. సో, మూవీ బానే ఉంది. సో, మంచిగా చూసి అండ్ నాకు పాప్‌కార్న్ అనమాట. మిక్స్డ్ పాప్‌కార్న్ తిని ఎండ్ చేసేసాము. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.